ఒక ఊర్లో ఉన్నారు. ఆ ఊర్లో ఉంటే వాళ్ళకి పొలాలు ఉన్నాయి, ఇద్దరికి పొలాలు ఉన్నాయి. తండ్రి తల్లి చనిపోతూ ఇద్దరి కుమారులకి సమానంగా పొలం పంచుతారు. సమానంగా పొలం పంచినప్పుడు ఒక 10 ఎకరాలు ఉంటే చిన్న కుమారుడికి 5 ఎకరాలు, పెద్ద కుమారుడికి 5 ఎకరాలు పొలం పంచేస్తారు. పొలం పంచిన తర్వాత ఈ అన్నదమ్ముళ్ళు ఇద్దరు ప్రేమ కలిగిన వారు, ఒకరి ఒకరు ప్రేమ కలిగి చాలా అన్యోన్యంగా ఉంటారు. అయితే ఆ పెద్ద కుమారుడు కొన్ని కారణాల వల్ల వివాహం చేసుకోకుండా అలాగే ఉండిపోతాడు. చిన్న కుమారుడు వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకుని అతనికి పిల్లలు సంతానం పుట్టడంతో ఇద్దరు పొలాల్లో పంటలు వేస్తారు. వేసిన తర్వాత తమ్ముడికి చాలా బాగా పంట పండుతుంది, అన్నం కూడా చాలా బాగా పంట పండుతుంది. ఇద్దరు చాలా బాగా పంటలు పండించుకొని ఒకసారి అన్న పొలంలో పండుకొని ఇట్లా ఆలోచిస్తూ ఉండి ఇంత ధాన్యం పండింది నాకు, నేను ఒక్కడే కదా, ఇంత ధాన్యం నేను ఏం చేసుకోవాలి, కొంత ధాన్యాన్ని మా తమ్ముడు పొలంలో మా తమ్ముడు ధాన్యంలో కలిపేద్దాం. వాడికి పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు, లేకపోతే 4 పిల్లలు ఉన్నారు, నాకెవరు లేరు, నేను ఒక్కడే కదా, ఇంత ధాన్యం నాకు ఎందుకని సగం రాత్రులు లేసి గోతాలు తీసుకొని గోతాల సంచుల్లో ఆ ధాన్యం పోసుకొని తన తమ్ముడు దాంట్లో కలపడం ప్రారంభించాడు. తన తమ్ముడు కూడా ఇంట్లో పడుకొని ఆలోచిస్తూ ఉన్నాడు, ఒరే నాకంటే వివాహం అయింది, పిల్లలు భార్య ఉంది, మా అన్నకి ఎవరు లేరు, ఒక్కడే, పాపం ఏం తింటాడు, ఎలా ఉంటాడు, పాపం మా అన్న ఒక్కడే ఉన్నాడు, వివాహం చేసుకోమంటే చేసుకోలేదు అని ఎలాగైనా సరే నా ధాన్యంలో కొంత మా అన్న దాంట్లో కలుపుదామని ఇతను సగం రాత్రులు లేసి ధాన్యం అంతా గోచచ్చులో పోసుకొని ఇతను అన్నదానంలో పోస్తుంటే తమ్ముడు దాంట్లో పోస్తాడు, తమ్ముడు అన్న దాంట్లో ఇట్లా ఇతను ఈ దాంట్లో వస్తున్నాడు, అతను ఆ దాంట్లో పోస్తాడు. ఇట్లా మోస్తూ ఒక గంట 2 గంటల అయిన తర్వాత ఒకసారి ఇద్దరు ఒకే సంచి ఎత్తుకొని ఒకే దారిలో రావడం చూస్తారు. తమ్ముడు భుజాన సంచి ఉంది, అన్న భుజాన సంచి ఉంది. వెంటనే తమ్ముడు ఏంట్రా నువ్వు అంటే, అన్నయ్య ఏంటి నువ్వు అంటే, అప్పుడు ఇద్దరు బస్తాలు పడేసి చేయించి వేసుకొని కూర్చొని ఏముందిరా, నేను ఒక్కడే కదా, ఇంత ధాన్యం నాకు ఎందుకురా, నీకంటే పిల్లలు భార్య ఉన్నాయి, అందుకని నా దానిలో కొంచెం అన్ని దాంట్లో కలుపుదామని లేచి కలుపుతున్నాను ఆయన అన్నాడు. వెంటనే నువ్వు ఎందుకు తమ్ముడు ఇట్లా అంటే, అన్నయ్య నాకంటే పిల్లలు భార్య ఉన్నారు, నీకు ఎవరు లేరు కదా, నువ్వు ఎట్లా, అందుకని నా ధాన్యంలో కొంత నీ దాంట్లో కలుపుతున్నానని. చూడండి ఎంత ప్రేమ కలిగినటువంటి అన్నదమ్ములు. ఈ రోజుల్లో ఇలా ఉన్నారు అన్నదమ్ములు ఏమంటే ఉండరు. ఒకవేళ ఉన్నా ఏదైనా కొంతవరకే కానీ ఇలా ఒకరినొకరు తెలియకుండా సహాయం చేసేటువంటి అన్నదమ్ములు ఈరోజు చాలా, మరి వాళ్ళు హిందువులు, క్రైస్తవులు కూడా కాదు ఈరోజు.